రేడియేషన్ థెరపీలో హెయిర్ లాస్ అవుతుందని చాలామంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు. అసలు రేడియేషన్ థెరపీ అంటే ఏంటి? మామూలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడే కన్వెన్షనల్ మెథడ్స్లో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అనేది ఒకటి. వీటిలో అసలు ఏం చేస్తారు అంటే హై ఎనర్జీ ఎక్స్రేస్ని వాడి క్యాన్సర్కి ట్రీట్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల క్యాన్సర్ సెల్స్ ఏమైనా మిగిలిపోతే సర్జరీ తర్వాత కానీ లేకపోతే అడ్జువెంట్ ట్రీట్మెంట్ తర్వాత కానీ ఏవైతే మిగిలిపోయో వాటిని డెస్ట్రాయ్ చేయడానికి వాడే ఒక ట్రీట్మెంట్ మోడాలిటీ. దీంట్లోని మామూలుగా ఏరియాని బట్టి రేడియేషన్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి అయితే హెడ్కి ఇస్తారు కాబట్టి అక్కడ ఉండే హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే వేరే పార్ట్స్ అయితే ఒకవేళ లంగ్ క్యాన్సర్ అయితే చెస్ట్కి ఇస్తారు కాబట్టి అక్కడ ఉండే హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయినా ఒక 2-3 monthsకి మళ్ళీ హెయిర్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ 100% అందరికీ గ్రో అవుతుందా లేదా అన్నది సెకండరీ థింగ్. సో ఎప్పుడైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవ్వక ముందే మల్టీ డిసిప్లినరీ టీమ్తో కూర్చుని దేంట్లో ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లేకపోతే ఎంత రిస్క్ ఉంటుంది అన్నది ముందే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. సో ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వక ముందే ఈ డాక్టర్తో కూర్చుని ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నిటిని క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. సో ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ like this, please contact me or you can follow me. Thank you.